శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అన్ని వికారములను జయించి సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. సంపూర్ణ నిర్వికారి స్థితి ఆధ్యాత్మికతలో సర్వోన్నత స్థితి. దీనిలో ఈర్ష్య, ద్వేషము, పరచింతన, నీది, నాది, గౌరవ ప్రతిష్టల కోరిక, వీటన్నింటి త్యాగము చేయవలసి ఉంటుంది. అప్పుడే చిత్తము పూర్తిగా నిర్మలంగా అవుతుంది. కోరికల నుండి ముక్తి పొందుతుంది. సంపూర్ణ సంతృప్తి చెందుతుంది. మన నిర్వికారి స్థితియే మనల్ని సాక్షాత్కార మూర్తిగా చేస్తుంది. బాబాకి సమీపంగా తీసుకువెళ్తుంది. మనల్ని కర్మాతీతంగా చేస్తుంది. సంపూర్ణత్వము వైపుకి తీసుకువెళ్తుంది. విశేషంగా ఎవరైతే నిర్వికారిగా అవుతారో వారి దృష్టిలో హీలింగ్ పవరు వచ్చేస్తుంది. అనగా వారు తమ దృష్టి చేతనే ఇతరుల రోగములను సమాప్తం చేయగలరు. వారి మాటలలో ఎంతో గొప్ప శక్తి వచ్చేస్తుంది. వారి ద్వారా ప్రకృతి యొక్క కళ్యాణము జరుగుతుంది. వారి పవిత్ర వైబ్రేషన్స్ ప్రకృతి యొక్క 5 తత్వములను పవిత్రంగా చేస్తాయి, సతోప్రధానంగా చేస్తాయి. వినాశన కాలంలో ప్రకృతి వారికి సంపూర్ణంగా సహాయం చేస్తుంది. అంతేకాదు ప్రకృతి వారి ఆదేశమును కూడా పాలన చేస్తుంది. మరి పవిత్రత ఎంతో సుందర స్థితి. సుందర అనే మాట కూడా దీనికోసం చిన్నదే అవుతుంది. పౌర్ణమి చంద్రుని వలె, ఆకాశంలో మెరిసే సూర్యుని వలె ఆత్మని సంపూర్ణత్వము వైపుకి తీసుకువెళ్తుంది. కావున రండి, మనందరము దృఢ సంకల్పం చేద్దాము. ఈ కొత్త సంవత్సరంలో మనము కామజీతులుగా అవ్వాలి. సంపూర్ణ పవిత్రత యొక్క సుఖమును పొందాలి. ఎందుకనగా పవిత్రత మన కోసము కేవలము తపస్సు మాత్రమే కాదు. ఎందుకనగా శాస్త్రాలలో బ్రహ్మచర్యము గొప్ప తపస్సు అని చెప్పి ఉన్నారు. కానీ మనము ఇది పరమానందము అని చెప్తాము. ఎందుకనగా శివబాబా స్వయంగా జ్ఞానసాగరుడు జ్ఞానం చెప్తూ మనందరికీ మన ఆది అనాది స్వరూప స్మృతి కలిగించారు. ఇప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా అవ్వడము కఠినమే కాదు, అసంభవము అని కూడా చెప్పేవారు. కానీ బాబా అది సంభవం చేయిస్తున్నారు. చెప్తున్నారు, మీరే నిర్వికారి దేవతగా ఉండేవారు. ఎన్ని జన్మలు మీరు నిర్వికారి స్థితిలో గడిపారో. మీ స్వయం యొక్క స్వరూపమే ఇది. కేవలము ఇదే స్మృతిలో ఉంటే చాలు. ఇంకేమీ కష్టపడే అవసరమే లేదు. మీరు ఉన్నదే సంపూర్ణ పవిత్ర ఆత్మలు. మరి మనము ఆత్మిక స్వరూపంలో స్థిరపడుతూ ఉంటే, అశరీరీ స్థితి యొక్క అభ్యాసము చేస్తూ ఉంటే మనలో పవిత్రత వృద్ధి చెందుతూ ఉంటుంది. దివ్యత పెరుగుతుంది. మన పవిత్రతయే మన తేజస్సుగా అవుతుంది. మస్తకము శ్రేష్ఠ భాగ్యముతో వెలిగిపోతుంది. అశరీరీ స్థితి యొక్క అభ్యాసము చేత కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. కేవలం అనుభవం చేయడమే, నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా ఉన్నాను అని. అప్పుడు దేహానికి పూర్తిగా భిన్నంగా అనుభవం చేస్తారు. నేను ఆత్మను, వేరుగా ఉన్నాను. ఈ శరీరము నాకు భిన్నంగా ఉన్నది. నేను ఈ శరీరమును ఆధారంగా తీసుకున్నాను. నేను దీనిలోకి ప్రవేశించాను. ఇలా అభ్యాసం చేస్తే కర్మేంద్రియాలు శీతలంగా మారిపోతాయి. వికారాల తపన శాంతిస్తూ ఉంటుంది. కర్మేంద్రియాలు శీతలంగా మారితే దైహిక ఆకర్షణలు సమాప్తమవుతాయి. వ్యర్థ సంకల్పాలు అటు ఇటు ఎక్కువగా కలుగుతూ ఉన్నవి. కళ్ళతో ఏదైనా చూస్తే, చెవులతో ఏదైనా వింటే, లేక ఇంకా ఏ రకంగానైనా నాలుక ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, లేక ఏ రకంగానైనా సరే వ్యర్థ సంకల్పాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఆ తరువాత నోటితో చేదు మాటలు మాట్లాడుతున్నామని కానీ, లేక చేదు మాటలు వింటూ ఉన్నామని కానీ, వాటి చేత వ్యర్థ సంకల్పాలు జరుగుతున్నాయి అని చెప్తున్నా కానీ, మనసు వ్యర్థంగా పరిగెత్తుతుంది అంటున్నా కానీ, వీటన్నిటి నుండి ఇక మనము ముక్తులవుతాము.
ఇలా పవిత్రత యొక్క ధుని మనలో ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ నేను సంపూర్ణ పవిత్రంగా అవ్వాల్సిందే. మేము కాకపోతే ఇంకెవరు అవ్వగలరు? కల్పకల్పము మేమే కామవికారమును జయించాము, ఈ మాయని జయించాము. ఇప్పుడు మాకు విజయము నిశ్చితము. నేను పరమ పవిత్ర ఆత్మను, పవిత్రత యొక్క దేవతను, నేను పవిత్రత యొక్క ఫరిస్తాను. ఇలా చక్కగా అభ్యాసం చేయాలి. నేను పవిత్రతా సూర్యుడను, ఈ ప్రకృతికి యజమానిని. ఈ అభ్యాసములు మనము నిరంతరము చేస్తూ ఉండాలి. సాధనలు, ఈ అభ్యాసములే సాధన. ఇవి చేస్తూ చేస్తూ మనలో పవిత్రత వృద్ధి చెందుతుంది. అటెన్షన్ ఇవ్వాలి. మనము ఇతరులని చూడకూడదు, ఎవరి చింతన చేయకూడదు, ఎవరి పైన అయినా ఈర్ష్య ఎందుకు? పవిత్ర ఆత్మలే స్వయంగా మహనీయ ఆత్మలు. వారికంటే గొప్పవారు ఇంకెవరైనా ఉంటారా? లేదు. ఇలా చింతన చేస్తూ సంపూర్ణ నిర్వికారి స్థితి వైపుకి ముందుకి సాగిపోదాము. ఓం శాంతి.